క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను ఈ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలు ఉగాది తర్వాత ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. అయితే మరీ ఎక్కువగా కాదు, ఒక 30% అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ ముందుగా మనకి ఇక్కడ మీనరాశి వారి ఆదాయ వ్యయాలు మనం చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. అంటే వచ్చేటటువంటి రాబడి చాలా ఎక్కువగా ఉంది. కష్టాల కంటే కూడా సుఖాల పరంపర ఎక్కువగా ఉంది అని మనం తెలుసుకోవాలా. అలాగే రాజ్యపూజ్యత 2, మరి అవమానం 4గా కనబడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ విందు వినోద బంధువులతో విందు వినోద కార్యక్రమాలు జరుపుకుంటారు, చాలా బాగుంటుంది. మరి డబ్బంతా కూడా మరి వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోవడం వల్ల మీ పైన వ్యతిరేకత అనేటటువంటిది పెంచుకొని మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ యొక్క మీనరాశి వారికి 12వ ఉన్నటువంటి శని ప్రభావం వలన మీకు మనశ్శాంతి లోపము, నిద్ర లేమి అనేటటువంటిది జరుగుతుంది అనమాట. జన్మ రాహు వలన మీకు ఏమవుతుందండి, మిమ్మల్ని మీరే నమ్మరు, ఇంక ఇతరులను ఏం నమ్ముతారు, ఆ విధంగా మీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు కూడా ధనాన్ని బాగా సంపాదిస్తారు. ఆ తర్వాత మీ యొక్క పుత్రులతో విరోధం రావడం, అలాగే డబ్బుకు కొంచెం ఇబ్బంది పడటము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ భార్య యొక్క ఆరోగ్య భంగాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఆవిడ ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, బ్రహ్మచర్యం మీరు పాటించేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మీరు తీర్థయాత్రలకు వెళ్తారు, దైవభక్తి పెరుగుతుంది, బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలన్నీ కూడా చాలా ఘనంగా మీరు చేస్తారు. అలాగే ఈ యొక్క 18 సెప్టెంబర్ 2024 సంవత్సరంలో ఈ యొక్క శుక్రుడు తులారాశి స్వక్షేత్ర గతుడవుతాడు. అప్పుడు అనేకమైనటువంటి లాభాలను మీరు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. మరి రెట్రోగ్రేడ్ అయినటువంటి ప్లానెట్ ఏంటంటే ఈ యొక్క గురుడు 9 అక్టోబర్ 2024 సంవత్సరంలో వృషభ రాశిలో వక్రిస్తాడు. అలాగే శని 29 జూన్ 2024 సంవత్సరంలో కుంభరాశిలో వక్రించడం జరుగుతుంది. కాబట్టి శత్రువులపై ఆధిపత్యం, మీకు శత్రువులు మిత్రులుగా మారిపోవడం, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కోర్టు సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు మిత్రులు అవుతారు. కేసులన్నీ కూడా హాస్టైల్ అవడం అనేటటువంటివి జరుగుతాయి. ఎవిడెన్స్లు, కౌంటర్లు అన్ని పూర్తయి మీరు చక్కగా మీకు రావాల్సినటువంటి సివిల్ కేసులో జరగాల్సినటువంటి న్యాయం మీకు జరుగుతుంది అన్నమాట. అలాగే ఈ యొక్క రవి 14 మే 2024 సంవత్సరంలో వృషభ రాశి ప్రవేశం చేయడం వలన మీకు ప్రభుత్వం నుంచి మీకు కొంత వ్యతిరేకత అనేటటువంటిది మీకు ఏర్పడుతుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి తగిన గుర్తింపు ఉంటుంది. అలాగే ఈ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్రత్యక్ష రాజకీయాల్లో పోరాడుతున్నటువంటి రాజకీయ నాయకులకు మంచి పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు అవి వస్తాయి. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లకి ఇవి రావడానికి కొంత సమయం మీకు పడుతుంది అనమాట. అలాగే మనకి ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇలాంటి కార్యక్రమాలు ఇవ్వబెట్టారు కదా, ఇందిరమ్మ ఇల్లు ఇలాంటివన్నీ కూడా ఇవి మరి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క బుధుడు మనకి 9 ఏప్రిల్ 2024 సంవత్సరంలో మీనరాశిలో ఉగాది రోజునే మనకి రావడం జరుగుతుంది. మరి అందువల్ల మీకు చక్కగా అన్ని రకాల వ్యాపారాలు, కిరాణా షాపులు, హోటల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఇనప వ్యాపారము, ఆయిల్ వ్యాపారాల జోలికి వెళ్ళకండి. అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయండి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ వ్యాపారాలు, ప్రాజెక్ట్స్ రావు మీకు. అలాగే ఈ యొక్క మనకి ఈ వజ్రాల వ్యాపారం, జెమ్స్ అండ్ కాస్మెటిక్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. మరి టిఫిన్ సెంటర్లు, టీ
టీ స్టాల్స్, వైన్ షాప్స్, పబ్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బాగుంటాయి. ఇక ట్రాన్స్ఫర్ల దగ్గరికి వచ్చేసరికి ఈ మీనరాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అవుతాయి. మీరు కోరుకున్న చోట్లకి మీకు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఇంకా హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు పిలుపు రాలేదని అనుకుంటున్నారు. మరి అటువంటి వాళ్ళకి కొంతమందికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారి యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మానసికంగా మాకు బాగాలేదని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా బాగుంటుంది, రిలీఫ్ అవుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి పరిహారాలు, మరి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ చక్కగా మీరేం చేయాలా, నవగ్రహాలకి శనీశ్వరుడి పైన మీరు తైలాభిషేకాన్ని జరిపించుకోవాలి. ఈ విధంగా జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. దశమహావిద్యలో ఉండేటటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం. శుభమస్తు.